బ్రో తాజాగా లోకేష్‌తో కేటీఆర్ గారైతే భేటీ అయ్యారన్నమాట. దాని వెనకమాల అసలు విషయం ఏంటనేది ఆయనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అసలు వాళ్ళిద్దరు ఎందుకు కలిసారు? అంటే ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. అటు నారా లోకేష్ గారు ఏపీకి సంబంధించిన మంత్రి, ఇక్కడ కేటీఆర్ గారు ఇద్దరు కూడా అర్ధరాత్రి సమయంలో భేటీ అవుతున్నారు. మరి దాని వెనకాల ఏముందో కూడా ఎవరికి అర్థం కావట్లేదని చెప్పేసి ఆయన అన్నారు. సో మరి దానికి ధీటుగా కేటీఆర్ గారు మాత్రం సమాధానం చెప్పారు. అంటే ఒకవేళ మేమైతే కలవలేదు, కలిస్తే తప్పేంటి? మాకు ముందు నుంచి కూడా మంచి సత్సంబంధం ఉంది, మేము స్నేహితులాగా ఉంటాం, ఖచ్చితంగా కలవడంలో కూడా తప్పు లేదు, కానీ కలవలేము, కానీ మీరు ఈ విధంగా ఆరోపించడంలో కూడా తప్పు ఉంది అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి గంగానది జిల్లాలు మొత్తం కూడా అప్పచెప్పుతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో లొంగిపోయారని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తున్నారు. ఒకవేళ ఇదే గనక నిజమైతే ఖచ్చితంగా ఇంకొక యుద్ధం జరగాల్సిందే, ఇంకొక పోరాటం కూడా జరగాల్సిందే అనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆంధ్రాకు సంబంధించి ప్రతి ఒక్క సౌకర్యం ఉన్నాయంటే ముఖ్యంగా నీటి విషయంలో సమృద్ధిగా వాళ్ళకు నీళ్లు ఉంటాయి, కానీ తెలంగాణకు సంబంధించి ఇలాంటి 2-3 సోర్స్లే ఉంటాయి. కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మాత్రం డెఫినెట్లీగా సీఎం రేవంత్ రెడ్డి గారు అటు చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోవద్దు. ఒకవేళ మీరు మాత్రం లొంగిపోయారని అయితే ఒక టాక్ అయితే నడుస్తుంది. అది కనుక నిజమైతే డెఫినెట్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా తిరగబడతారు. ఆల్రెడీ మీరు చేసిన పనులన్నిటి కూడా రాష్ట్రం అంతా కూడా తిరగబడుతుంది. మరి ఇప్పుడు ముఖ్యంగా నీటి విషయంలో కూడా మీరు తెలంగాణ రాష్ట్రానికి కొరత తీసుకురావాలనుకుంటే ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఊరుకోరని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారితో భేటీ విషయానికి వస్తే మరి వాళ్ళు నిజంగా కలిశారా లేకపోతే ఈ విధంగా చెప్తున్నారా అంటే ఖచ్చితంగా అక్కడ ఆయన ఏదో అంటే మీరు కలుస్తున్నారు, ఏదో లోపల మంత్రాలు జరుపుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి కేటీఆర్ గారు అంటే మేమైతే కలవలేదు, ఒకవేళ కలిసి ఉంటే బహిరంగంగానే మేము డే టైంలోనే కలుస్తాము, అర్ధరాత్రి పూట ఎవరికీ తెలియకుండా కలిసేంతటువంటి అవసరం కూడా మాకు లేదని చెప్పేసి కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు. మరి కేటీఆర్కి సంబంధించి ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, ప్రజలందరినీ కూడా ఏ విధంగా మళ్ళీ ఒక దగ్గర చేర్చాలనే విధంగా కూడా తన అంటే సహాయ శక్తులా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అనేది అధిష్టానం సాధించడం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి అందరూ కూడా కొంతమంది అక్కడికి కూడా వెళ్తున్నారు కాంగ్రెస్లోకి. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? రాష్ట్రం మొత్తంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బలోపేతంగా ఉందా? ఎక్కడెక్కడైతే ముఖ్యంగా హైదరాబాద్ సిటీ అవుట్స్కట్లో అంటే ఈ ఏరియాలో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇంకా మొత్తం గ్రామాల పరిధిలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకే అందరూ కూడా జనాలు పట్టం కట్టారు. మరి అక్కడ గ్రామాల్లోకి వెళ్ళి ఏ విధంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలనే దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేటీఆర్ కానీ ముందుకెళ్తూ ఉన్నారు. ఇంకోవైపు కల్వకుంట్ల కవిత కూడా అంటే వాళ్ళ సిస్టర్ కూడా ఈయనకు ధీటుగా ఏదో అప్పట్లో ఒక లీక్ అయిందని చెప్పేసి కూడా ఇప్పుడు తను తెలంగాణ జాగృతి అని కొత్తగా పార్టీ పెడుతున్నాను కూడా రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకే సరిగ్గా లేదు, ఇంకా మమ్మల్ని చూసుకుంటారని ప్రజలు కూడా చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇలా నారా లోకేష్ కేటీఆర్ యొక్క భేటీ గురించి మాట్లాడారో దానికైతే కేటీఆర్ గారు ఒక సమాధానం అయితే చెప్పారు.